ఎక్కడ ఈ యొక్క పస్కా పండుగ మనకు కనిపిస్తూ ఉంది అని అంటే నిర్గమకాండము 12వ అధ్యాయము కొద్దిగా అలాగా ఒక 3 భాగాలుగా ఈ విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్దామండి. సమయాన్ని బట్టి మళ్ళీ పాద ప్రక్షాళన, ఆ యొక్క పస్కా భోజనం భుజించడం ఉంది, తర్వాత ప్రేమ ఉంది గనక త్వరితంగా మనం ముందుకెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము ఓకే 7వ వచనం నుంచి ఆ పైన కూడా ఉన్నాయి. కానీ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో నీదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. చాలు, ఇది యెహోవాకు పస్కా బలి. అక్కడ పస్కా గురించినటువంటి వివరణ మొదటి వచనం నుంచి కూడా ఉంటుంది. తర్వాత మీరు చదవండి. ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ మనము ధ్యానం చేద్దాం. సరే, అక్కడ చెబుతున్నటువంటి ఈ యొక్క మాటలను కొద్దిగా నేను రివైజ్ చేస్తాను. గొర్రెపిల్లను, ఒకటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను, ఏడాది గొర్రెపిల్లను మీరు మీ యొక్క పురములలో, మీ యొక్క గుడారాలలో ప్రత్యేకపరచుకొని ఆ యొక్క గొర్రెపిల్లను 6 రోజులు 5 రోజులు మీరు పరిశీలన చేస్తూ ఉండాలి. ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. ఆ గొర్రెపిల్ల లోపం లేనటువంటిదై ఉండాలి. ఆ గొర్రెపిల్ల యవ్వన ప్రాయంలో ఉన్నదై ఉండాలి. ఆ గొర్రెపిల్లను ఇంటికి పక్కల ఉన్న వారందరూ వచ్చి పరిశీలన చేయాలి. ఇంటి వాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎంతమంది వీలైతే అంతమంది వచ్చి పరిశీలన చేయొచ్చు. ఏ ఒక్కరు ఏ యొక్క లోపము ఉంది అని చెప్పినా ఆ యొక్క లోపం ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల పస్కా గొర్రెపిల్లగా అర్పించబడడానికి వీల్లేదు. ఆ పురములలో అది అలాగా పరిశీలనలో ఉండాలి. ఉండిన తర్వాత 14వ తేదీ ఏ తేదీ? నిస్సాను అనేటువంటి మాసము. ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేశాము కాబట్టి సమయాన్ని బట్టి ముందుకు వెళుతూ ఉన్నాను. 14వ తేదీ పోయిన శుక్రవారం ఆ యొక్క పటం వేసాం కదా, ఒకవేళ ఉంటే తీసి పెట్టండి. ఆ యొక్క పటంలో రాసిన మ్యాప్లో ఉన్నట్టు రీతిగా, ఫిగర్లో ఉన్న రీతిగా 14th డే ఆఫ్ నిస్సాన్ అబీబ్ కానీ నిస్సాన్ అనేటువంటి నెల 14వ తేదీలో ఆ యొక్క గొర్రె పిల్లను 3 గంటల సమయంలో వధించాలి. వధించినటువంటి దాన్ని మీరు ఏ విధంగా అంటే పొంగని రొట్టెలతో, చేదు కూరలతో మీరు దాన్ని తినాలి. ఓకే, చేదు కూరలతో దాన్ని తినవలెను. అది అక్కడ రాయబడుతూ ఉంది. సరే, కాస్త ముందుకు వస్తే దాన్ని తినవలసిన విధానం ఏమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. ఎవరి బలి అండి ఇది? ఎవరి బలి? యెహోవాకు బలి. ఇది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటిది కాదు. ఆ రోజు ఎవరైనా గమనించండి, ఆ రోజుల్లో ఎవరైనా అన్యుడు నేను ఈయన యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, ఈ దేవుణ్ణి అంగీకరించాలి, ఈ దేవుని వెంబడించాలి, ఈ ఎలోహిమును, ఈ యొక్క తండ్రిని వెంబడించాలి అని అంటే ఈ యొక్క పస్కా పండగ ఆచరించవలసిన వాడై ఉన్నాడా? ఆచరించకుండా ఆయనను వెంబడించవచ్చా?
ఆచరించకుండా వెంబడించడానికి లేదు. ఆయన చెబుతూ ఉన్నాడు, ఎవడైనా పరదేశి, అన్యుడు నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ సాక్ష్యమును బట్టి నన్ను వెంబడించాలి అని అనుకుంటే గనక అతడు ఏ విధంగా మార్చబడాలి, ఏ విధంగా ఈ పస్కా బలిలో పాలు పంపులు పొందవచ్చును అనేది మనము లేఖనములో చూస్తాం. ఇది ఇశ్రాయేలు ప్రజల ద్వారా సర్వలోకమునకు ఆయన యొక్క నిత్య సంకల్పం. అందుకొరకు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆ కింద నెక్స్ట్ వచనం చూద్దాం. 12 ఆ రాత్రి జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. క్యాన్ సమ్వన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్లో ఒకసారి చదువుదామా? తరతరములకు ఎవర్ లాస్టింగ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు దాని అర్థం తెలుసు. ఎవర్ లాస్టింగ్. ఒకవేళ తెలుగులోనే మనం ధ్యానం చేద్దాం, ఎక్కువ తెలుగు వాళ్ళమే కనుక. అక్కడ ఏముందంట? తరతరములకు నిత్యమైన కట్టడ. ఈరోజు మనము ఆయన దగ్గరికి వచ్చేటువంటి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే నిత్య జీవము పొందుకోవడానికి. నిత్య జీవము అనగా ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉండడమే నిత్య జీవము. ఎటర్నల్ లైఫ్ అంటాం. ఎటర్నల్ లైఫ్ ఇది ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్. ఎటర్నల్, ఆ యొక్క తరతరములకు నిత్యమైన కట్టడ. ఈరోజు గమనించండి, తరతరములకు నిత్యమైన కట్టడాన్ని అనగా రేపు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యాషోవా మెస్సీయాను అంగీకరించిన తర్వాత వారు తరతరములకు నిత్యమైన కట్టడ. ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ కమాండ్మెంట్, ఎవర్ లాస్టింగ్ ఆర్డినెన్స్ అంటే నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించేటువంటి జీవితము అని ఏ విధంగా చెబుతూ ఉన్నావో ఈ యొక్క నిత్య కట్టడకు కూడా అదే వర్తిస్తుంది. హల్లెలూయా. ఒక్కసారి గమనించండి, తరతరములకు నిత్యమైన కట్టడ. ఆ చేసే విధానం మారిపోయింది కానీ ఆ యొక్క కట్టడైతే మారలేదు. మీరు కాస్త చరిత్ర గమనించి ఉంటే, ఇంతకుముందు చిన్నప్పుడు మనము చదువుకున్న వాళ్ళైతేనేమి, కొద్దిగా పెద్దవాళ్ళు అయితేనేమి, మీకు తెలిసినటువంటి సంగతి ఏంటంటే, ఊళ్ళో ఒక వస్తువు కొనాలి, నీకు కావాలి అని అంటే నా దగ్గర ఉన్న వస్తువు రూపంలో, డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో వారికి ఇచ్చేవాళ్ళం. వస్తు రూపంలో ఇస్తే ఆ వస్తువు, నా దగ్గర రైస్ ఉందనుకోండి, మీ దగ్గర కందిపప్పు ఉందనుకోండి, నేను రైస్ మీకు ఇస్తే మీరు కందిపప్పు నాకు ఇవ్వడం. మీ దగ్గర ఇంకొక వస్తువు ఉంటే నా దగ్గర ఇంకొక వస్తువు. పొయ్యి మీదైనా రాళ్ళ మీదైనా ఇంకొకటి చేసిన ఏంటి అల్టిమేట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి? అంతిమ ఫలితం ఏంటి? ఆహారము
సిద్ధపరచుకోవడం, ఆహారం సిద్ధపరచుకోవడం. ఆ రోజు కాలినడకలో ప్రయాణం చేసేవాళ్ళం. తర్వాత ఎడ్ల బండ్లు అయితేనేమి, గాడిదలు అయితేనేమి, ఒంటెలు అయితేనేమి, ఈరోజు 1000 కిలోమీటర్లు, దాదాపు 2500 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు ఉంది మన ఆంధ్ర, హైదరాబాద్. అక్కడికి ఈ 4 గంటలలో ప్రయాణం చేస్తున్నావు. ప్రయాణం మాత్రం అదే, గమ్యము చేరడం అదే. కానీ ఆ యొక్క మార్పు జరిగినది ఏంటంటే ద కమ్యూనికేషన్ ఛానల్, ద ట్రాన్స్పోర్టేషన్ ఛానల్. ఆ యొక్క నేను ప్రయాణం చేసేటువంటి ఆ మార్గం అయితేనేమి, ఆ విధానం అయితేనేమి మారిపోయింది. కానీ చివరి అంతం యొక్క ఫలం ఏమిటంటే అదే. గమనించండి, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆయన నిత్యమైన కట్టడ అని చెప్పాడు అని అంటే మధ్యలో ఆగిపోయేటట్టుగా ఉండదు. ప్రధానంగా ఈ విషయం మాత్రం ఆగిపోయేటట్టుగా లేదు అనడానికి ఆయన లేఖనమే సాదృశ్యం. అనేక మందికి ఇష్టమైనటువంటి మాట లూకా సువార్త మనం ధ్యానం చేశాము. ఆ మాటను చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము, 23వ అధ్యాయం, లేదంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము, 26వ అధ్యాయం. ఆ మాట అంటున్నాడు కదా, మళ్ళీ తండ్రి రాజ్యములో 29 నా తండ్రి రాజ్యములో మీతో కూడా ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా తాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్. ఆ తండ్రి రాజ్యములో మరొకసారి నేను ఈ యొక్క ద్రాక్షరసాన్ని, ఈరోజు సేవిస్తున్నటువంటి ఈ ద్రాక్షరసాన్ని మళ్ళీ అక్కడ సేవించబోతూ ఉన్నాం. నిత్యమైన కట్టడ. ఆ రోజు పస్కా బలి పశువును అర్పించి ఆ యొక్క ద్వారబంధకముల మీద ఆ రక్తమును ప్రోక్షించారు. కానీ ఈరోజు యెహోవా మెస్సయ్య మన కొరకు పస్కా బలి పశువుగా అర్పించబడ్డాడు గనక ఇక ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఆ మార్పు గమనించండి. ఏ విధంగా అయితే కాలినడక కాస్త, లేకుంటే ఓడ ప్రయాణం కాస్త ఫ్లైట్ ప్రయాణంగా మారిపోయిందో, విమాన ప్రయాణంగా మారిపోయిందో, ఆ గొర్రె పిల్లను వధించినటువంటి ఆ గొర్రె పిల్ల, కోడెల, ఎడ్ల యొక్క రక్తము అవసరము లేకుండా యెహోవా మెస్సయ్య యొక్క రక్తము ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ ఇచ్చేదిగా ఉన్నది. హల్లెలూయా. ఆ మాటను మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చాలాసార్లు మీ హృదయంలో ఇది ముద్రించుకోవాల్సినటువంటి రెఫరెన్సెస్ అండి. ఇవి మీకు ఎలాగనంటే ఎవరు అడిగినా చెప్పే విధంగా. కొన్ని సంఘాలకు వెళితే ఆ పాస్టర్లు ఏం చెప్తున్నారో దాదాపుగా సంఘస్థులే సగం చెప్పేస్తూ ఉంటారు. నెక్స్ట్ రెఫరెన్స్ ఏమవుతుందో వాళ్ళు తీసిపెట్టేసి అలాగ టక్కున చెప్పేస్తారు. మన దగ్గర ఇవి సర్వసత్యం గురించినటువంటి సంగతులు కాబట్టి మీరు ఆ విధంగా సిద్ధపడాలి. వాక్యమునకైతే ఆ విధంగా చెప్పలేము, కానీ ఈ యొక్క విషయానికైతే మీరు ఆ విధంగా సిద్ధపడాలి. హల్లెలూయా. 5వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనం. లేనివారు గనక ఇంతేకాక మెస్సయ్య అనే మన ఎవరి పస్కా పశువు అండి? ఎవరి పస్కా పశువు? మన పస్కా పశువు, నీ యొక్క పస్కా పశువు, నీ యొక్క పస్కా గొర్రెపిల్ల, నా యొక్క పస్కా గొర్రెపిల్ల. ఇశ్రాయేలు వాళ్ళది కదా పస్కా పండగ, ఇశ్రాయేలు వాళ్ళది కదా పస్కా పండగ. మరి నీ పండగ ఎలాగైంది? అది నీ గొర్రెపిల్ల ఎలా అయింది? నీ గొర్రె పిల్ల ఎలా అయింది? ఆయన తరతరములకు నిత్యమైన కట్టడ, నిత్య సంకల్పము. ఆయన నిన్ను నన్ను ఆ నిత్య సంకల్పములోనికి ఇశ్రాయేలు ప్రజల ద్వారా తీసుకొని రావాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకే అబ్రహామును అన్నాడు, ఇదిగో భూలోకములో ఉన్న ప్రతి జాతి, ప్రతి దేశము, ప్రతి ప్రజ నీ ద్వారా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీ ద్వారా ఆశీర్వదించబడతారు. ఒక్కని ద్వారా
ఒక్కని ద్వారా ఆయన సర్వలోకమునకు ఆయన సత్యమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సంకల్పమును ప్రచురపరచాలి అన్నదే ఆయన యొక్క నిత్య సంకల్పము, ఆయన నిత్య సంకల్పము. అందుకొరకే ఆయన చెప్తున్నాడు, ఎవరు కొరింథీ సంఘానికి చెబుతూ ఉన్నాడు. అంతేకాక మెస్సయ్య అను మన పస్కా పశువు వధించబడెను. మీరు కొత్తగా ఉంటే గనక క్రీస్తు అనే దగ్గర మీరు క్రీస్తు అని చదువుకున్నా పర్లేదు. మెస్సయ్య అనేది హెబ్రూ భాషలో ఉంది గనక యేసు దగ్గర యాషువ, క్రీస్తు దగ్గర మెస్సయ్య అని మనం పలుకుచూ ఉన్నాం. సరే, ఆ యొక్క మెస్సయ్య అనేటువంటి మన పస్కా పశువు వధింపబడెను. ఎప్పుడెప్పుడు వధించబడుతుందండి పస్కా పశువు? పస్కా బలి పశువు ఎప్పుడు వధించబడుతుంది? సంవత్సరమునకు ఒక్క మారు. ఏ రోజు బలి అర్పించబడవలసి ఉంటుంది? నిస్సాన్ 14వ తేదీ. ఈ యొక్క జనవరి కాదండి, బైబిల్లో ఉన్నటువంటి నెలల ప్రకారము నిస్సాన్ అనేటువంటి మొదటి నెల 14వ తేదీ 3 గంటల సమయంలో ఆ పస్కా బలి పశువు అర్పించబడుతుంది. ఆ రిమైనింగ్ 3 గంటలలో సిద్ధపరచుకొని, ఇదిగో మనం ఈరోజు 7 గంటలకు ప్రారంభించుకోవాలని ప్రకటించుకున్నాం కదా, ఈ సమయంలోకి వచ్చేసరికి పస్కా పండగలో వారు ప్రవేశిస్తారు. అందుకొరకే యాషువ మెస్సయ్య కూడా మనం లేఖనంలో చూస్తాం కదా, కరెక్ట్గా 3 గంటలకు ఆయన తన యొక్క తుది శ్వాసను ప్రాణం విడిచాడు. అందుకొరకే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి, అప్పుడే మరణించాడు ఆయన? అప్పుడే ప్రాణం కోల్పోయాడా? ఇంత తొందరగా ఆశ్చర్యపోయారు, అధికారులు ఆశ్చర్యపోయారు. కారణం తెలుసా అండి? 3 గంటలకు పస్కా బలి పశువు అర్పించవలసి ఉన్నది కనుక యాషువ మెస్సయ్య కూడా కరెక్ట్ 3 గంటలకే తన ప్రాణంని విడిచాడు. హల్లెలూయా. ఆ యొక్క గొర్రె పిల్లకు మన పస్కా బలి పశువు అని అంటున్నాడు కదా, మన పస్కా పశువు వధింపబడని అంటున్నాడు కదా. అది ఒక పెద్ద ప్రసంగం. అది తండ్రి చిత్తమైతే రాబోయే దినాల్లో ఎందుకు ఆయన పస్కా పశువుగా ఇక్కడ వర్ణించబడుతున్నాడు, ఎందుకు ఆయన పస్కా పశువుగా వర్ణించబడుతున్నాడు అనేటువంటిది మనం మరొకసారి ధ్యానం చేద్దాం. కానీ అది ఫుల్ ప్లేజ్డ్ ఒక మెసేజ్ గనక సమయము మళ్ళీ ఒకవేళ ఫ్రైడే నైటే ఈ యొక్క ఆరాధన వచ్చింటే అదే అంశాన్ని ధ్యానం చేయవాళ్ళం. మళ్ళీ రేపు డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకుందాం. ఆయన మన పస్కా పశువుగా వధింపబడెను. అందుకొరకే ఈ యొక్క పండుగను ఆచరించాలి అని 8వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. గనుక పాతదైన పులిపిండితోనైన దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైన కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. హల్లెలూయా. పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పండుగ ఆచరింతుము. ఒక మాట చెప్పండి, పండుగ చేద్దామని మీ యొక్క సార్ వాళ్ళు మేడం వాళ్ళు అన్నారనుకోండి, ఏంటి దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? పండగ చేయాలన్నా? లేదండి, ఊరికే పండగ అని అంటారు కానీ మనం అలాగా పండగలాగా అనిపిస్తే చాలు. ప్రతిరోజు పండగనే. కొందరు అంటారు కదా, ప్రతిరోజు పండగ అయితే ఆయన ఈ పండగ చేసుకోమని ఎందుకు చెప్తాడు? ప్రతిరోజు పండగ అయితే మరి గమ్మున అందరం వచ్చి ప్రతిరోజు ఆరాధన కూర్చుంటే సరిపోయింది కదా. ఆ రోజు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించినట్టుగా ఆయన కురిపించి సర్వలోకము క్రైస్తవులందరినీ పోషిస్తే సరిపోయింది కదా. నువ్వు నేను అనుకుంటే సరిపోయిద్దా? లేఖనము చెబుతూ ఉన్నది. ఒక క్రమం ఏర్పాటు చేశాడు ఆయన. ఆ క్రమము విడిచి తిరగడమే అక్రమము. క్రమము లేనిదే అక్రమము. అందుకొరకు ఆయన అంటూ ఉన్నాడు, అక్రమము చేయవారలారా పండగ చేయమని లేఖనము చెబుతూ ఉంటే కొట్టివేయబడిందని చెబుతున్నటువంటి వారలారా, ఈ యొక్క విషయము మీ యొక్క కనుదృష్టికి మరుగు కావడమేలా? ఏ విధంగా మీ యొక్క కనుదృష్టికి మరుగయ్యింది? మీ హృదయంలోనికి ఈ యొక్క మాటను ఎందుకు పోనిచ్చుకోలేదు? మీ హృదయంలోనికి మాటను ఎందుకు చేర్చుకోలేదు? ఇంగ్లీష్లో ఏముంది? లెట్ us keep the feast.
పండుగ చేద్దాము. ఏ పండుగ? పస్కా పండుగ అని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇదిగో పులియని రొట్టెల పండుగ అని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క లేఖనములో లెట్ us కీప్ ద ఫీస్ట్, పండుగ చేద్దాము, ఆచరిద్దాము అన్నటువంటి పండుగ చేయడానికి, ఆ పండుగ చేయడానికి 1,00,000 ప్రశ్నలు వస్తున్నాయి. నీకు 1,00,000 ప్రశ్నలు వస్తున్నాయి ఈరోజు క్రైస్తవునికి. లేఖనములో లేనటువంటి పండగ మాత్రం ఎన్నెన్నో సమర్థించుకొని ధైర్యం తెచ్చుకొని చేస్తూ ఉన్నాడు. విమర్శించడం కాదు, బాధతో చెబుతూ ఉన్నాను. ఈ యొక్క సత్యమును ఒక రోజు రాబోతూ ఉంది. సర్వలోకము గ్రహించేటువంటి ఆ సమయము ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతున్నటువంటి సంభవాలు ఈ యొక్క సంగతిని మన యొక్క కన్ను దృష్టి ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాయి. గమనించారా? మొన్న ఫుల్ మూన్ ఏంటది, ఎక్లిప్స్ ఏమంటారు, సోలార్ ఎక్లిప్స్ తెలుగులో సూర్యగ్రహణం. మీరు కాస్త చరిత్ర మీరు గూగుల్ యూట్యూబ్లో ఉంది కాబట్టి బ్లడ్ మూన్ అని మీరు కొడితే కనుక మీరు ధ్యానించవచ్చు. బ్లడ్ మూన్స్ చరిత్రలో వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి తెలుసా అండి? పస్కా పండగ రోజు. వెళ్ళి మీరు ధ్యానించండి. పస్కా పండగ రోజు, పర్ణశాల పండగ రోజు వచ్చేవి. అవి 100, 200, 300 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 200, 300 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. వచ్చినటువంటి ఆ బ్లడ్ మూన్స్ ఆ పస్కా పండగ రోజే, ఆ పర్ణశాల పండగ రోజే 2014లో వరుసగా 4 టైమ్స్ పస్కా పండగ, పర్ణశాల పండగ 4 టైమ్స్ కాన్సిక్యూటివ్గా వరుసన ఆ యొక్క బ్లడ్ మూన్లు వచ్చాయి. బ్లడ్ మూన్కు దీనికి ఏం సంబంధం అంటారా? ఆయన నియమించినటువంటి ఈ పండగలు ఈ యొక్క సర్వ సృష్టి సాక్ష్యం ఇవ్వడానికి పెట్టాడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 19వ వచనము. యాషువ ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. సూర్యుడు చీకటి ఏంటంట? ఎర్త్ బీనీత్ అండ్ ద ఫైర్ అండ్ వేపర్ ఆఫ్ స్మోక్. The sun will be turned into darkness, moon into blood. బ్లడ్ మూన్. చంద్రుడు రక్తముగా మారుతుంది. మీరు చరిత్రను గమనించండి. ఈరోజు సమాచారం అందుబాటులో ఉంది కనుక మీరు గమనించవచ్చు. ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క సూర్యుడు రక్తమయమైనటువంటి, చంద్రుడు నలిపెక్కినటువంటి దినాలు ఆయన నియమించినటువంటి పండగ దినాల్లో అవి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. సూర్యుడు చీకటిమయమైపోతాడు, చంద్రుడు రక్తమయమైపోతాడు. ఆ రోజు 3 గంటల సమయంలో భూమి అంతటా చీకటి కమ్మింది. కారణం తెలుసా? ఇదిగో ఈ యొక్క లేఖన నెరవేర్పే. పస్కా పండగ రోజు జరగవలసినటువంటి ఆ యొక్క కార్యములను ఆయన నియమించాడు కనుక సూర్య చంద్రులు దాని కొరకు కనిపెడుతూ ఉన్నాయి, సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆయన నియమించి పెట్టాడు. కాలములను, సమయములను, ఋతువులను నియమించడానికి, దినములను, సంవత్సరములను, మాసములను, ఋతువులను లెక్కగట్టడానికి, గమనించడానికి ఆయన సూర్యచంద్రులను నియమించాడు. హల్లెలూయా. ఈరోజు సర్వలోకము ఆయన యొక్క ఆజ్ఞల మార్గములో పరిగెత్తుచు ఉన్నవి. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. సూర్యుని కమ్మును చీకటి, చంద్రుడు తన కాంతి నివ్యడు.
ఆయన నేడో రేపో రాబోతూ ఉండగా ఇదిగో ఇంకా 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 ఆయన లేఖనమునకు దూరముగా బ్రతకవలసిన అవసరం ఏమిటండి? ఎప్పుడు నీ యాత్ర ముగించబడుతుందో తెలియదు, నా యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. ఈ సర్వ సృష్టి ఆయన యొక్క మాట కొరకు కనిపెడుచు ఉన్నాయి. ఆయన ఆజ్ఞ చొప్పుననే ఇవన్నీ వాటి యొక్క క్రియలను, వారి యొక్క పనిని జరిగించుకుంటూ ఉన్నాయి. నీవు నేను ఆయన మాటకు లోబడితే ఆయన యొక్క నిత్య ప్రణాళికలో పాలిభాగస్థులమై ఆ యొక్క ప్రణాళిక మనము ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించినప్పుడు మన కన్నులారా చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మనము పండుగ ఆచరింతుము. లెట్ us కీప్ ద ఫీస్ట్. పండుగ ఆచరింతుము. ఒకప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు తెలుసా? పులి అనేది ఏది కూడా ఇంట్లో లేకుండా వారు క్లీనింగ్ చేసుకుంటూ పెరుగైతేనేమి, పచ్చళ్ళు అయితేనేమి, ఊరగాయలు అయితేనేమి, వాటన్నిటిని పులిసినది ఏదైనా కానీ ఇంట్లో కనిపించకుండా తీసి పారవేసి వారు ఇళ్లను సిద్ధపరచుకునేవాళ్ళు. అందుకొరకు ఆయన ఏమంటున్నాడంటే, ఆ రోజు అలా చేశారు, ఈరోజు మనం ఏ విధంగా చేయాలో తెలుసా? ఇదిగో గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. అన్లీవెన్డ్ బ్రెడ్ ఆఫ్ ద సిన్సియారిటీ అండ్ ట్రూత్. దేర్ఫోర్ లెట్ us కీప్ ద ఫీస్ట్. గనుక ఇదిగో పండుగ ఆచరిద్దాము. గనుక పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పులియని రొట్టె పండుగ ఏది? లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ఏమంట పస్కా అనబడిన అనిపిస్తుంది కదా, వీలైన వాళ్ళు అలాగా పలకండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ఇప్పుడు అదే అలాగా చేయి పెట్టుకొని ఇటు వచ్చి మళ్ళీ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము ఆ లాస్ట్ మాట చదువుమా. నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో ఆచరించే పండుగ ఏ పండుగ అండి? పస్కా పండుగ. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ. కొరింథీ సంఘస్థులు ఇశ్రాయేలు ప్రజలు కాదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు అనుకుంటే ఇంకొకటి అనుకోవచ్చు. పోనీ యెహోషువ మెస్సీయ రాకముందు చెప్పాడంటే ఇంకొకటి అనుకోవచ్చు. పౌలు గారు రాస్తున్నటువంటి మాట కొరింథీ అనేటువంటి ఆ యొక్క అన్యజన సంఘానికి రాస్తూ ఉన్నాడు, అన్యజనులకు రాస్తూ ఉన్నాడు. యెహోషువ మెస్సీయ బలి అయిన తర్వాత రాస్తూ ఉన్నాడు. ఏమని? లెట్ us కీప్ ద ఫీస్ట్. పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఆ పండుగ ఒక్కటి ఆచరింతుము అన్నటువంటి వ్యక్తి ఇక మిగతా పండుగలు ఆచరించకుండా ఉంటాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ గొర్రెపిల్లను వధించి నీవు నేను పండుగ ఆచరించే వాళ్ళం, కానీ ఈరోజు మాత్రము నిష్కాపట్యము, సత్యము, ఆ యొక్క మనసుతో ఆ పులియని రొట్టెతో పండుగను ఆచరిద్దాం. దుర్మార్గత దుష్టత్వమును తీసివేద్దాం అని హెచ్చరిక చెబుతూ ఉన్నాడు. సరే, 3 భాగాలుగా అన్నాను కదా. మూడో భాగంలోనికి వస్తున్నా. ఏంటంటే ఏ విధంగా ఆచరించాలో చెబుతూ ఉన్నాడు కదా. ఆ విషయాన్ని ఒక్క మాట, మనకు బాగా తెలిసినటువంటి మాట, మత్తయి సువార్త బాగా తెలిసినటువంటి మాట, ఈ యొక్క ప్రభురాత్రి పస్కా భోజనములో పాలు పంపులు పొందాలని తీర్మానం చేసుకున్న వారైతేనేమి, ఒకవేళ ఇంకా నీకు ఏదైనా డౌట్గా ఉంటే మీరు అడిగి మరి తెలుసుకోవచ్చండి. మళ్ళీ సంవత్సరము కాలం పడుతుంది కాబట్టి ఒక ఆలోచన చేయండి. ఆయన ఆజ్ఞను నెరవేర్చడం కన్నా శ్రేష్టమైనది మరొకటి లేదండి. ఒకవేళ ఈ యొక్క పస్కా భోజనాన్ని భుజిస్తే నెలనో వారమో 3 నెలలకో బుద్ధి పుట్టినప్పుడు తీసుకుంటున్నారు కదా, ఆ విధంగా తీసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ సంవత్సరం మనకు ఈ పస్కా పండుగ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు
తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తండ్రి కృప వలన మీరు ఏ స్థలములో ఉన్నా దాదాపు దరిదాపుల్లో ఈ పండుగను ఆచరించేంత కృప ఆ తండ్రి అంత రీచ్లోకి, అంత అవైలబిలిటీలోకి, అందుబాటులోకి ఈ యొక్క సర్వసత్యమును తీసుకొని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. అతి త్వరలోనే తండ్రి చిత్తమైతే నిన్న శుక్రవారం చూపించాను కదా, ఆ దైవ సేవకుని ద్వారా అనేకులకు ఈ సత్యాన్ని ఆయన ప్రకటించవచ్చు. సరే, మరి చివరిలోకి ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని మనం ఆ యొక్క బల కార్యక్రమంలోనికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 28 వరకు రాసినటువంటి 26 వరకు రాసిన మాటలలో మనకు బాగా తెలిసినటువంటి మాట, ఇదిగో నీ సహోదరుని ఎడల నీకు ఏదైనా కోపం ఉన్నా, ఏదైనా ద్వేషం ఉన్నా, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపు. చాలు. ఎంత ప్రాముఖ్యమైన చూడండి, సమాధానపడము ఎంతో విలువైనదంటే నువ్వు చేసే ప్రార్థన కన్నా విలువైనది, నువ్వు అర్పించే అర్పణ కన్నా విలువైనది, నువ్వు అర్పించే అర్పణ కన్నా ఏది ఇంపార్టెన్స్ ఇక్కడ? ఏది తండ్రి కోరుకుంటూ ఉన్నాడు? ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చడమా, మారు మనసు పొందడమా, మనసును మార్చుకోవడమా, బ్రతుకును మార్చుకోవడమా, బలి అర్పించడమా, కానుక అర్పించడమా? కానుక అర్పించడం కంటే, బలి అర్పించడం కంటే శ్రేష్టమైనది ఏమిటంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చడం. హల్లెలూయా. అందుకొరకే చెబుతున్నాడు, అయ్యా బలి అర్పించిన తర్వాత బలిపీఠం వద్ద అర్పణ అర్పించిన తర్వాత వెళ్ళి సమాధాన పడతానే అని అనుకుంటావు అనుకోండి, జరిగేది ఏంటి తెలుసా? నీ యొక్క హృదయంలో, నా యొక్క హృదయంలో ఆ యొక్క అపరాధముతో ఆ బలి అర్పిస్తున్నాను గనక అర్పించినటువంటి ఆ బలి ఆ తండ్రి అంగీకరించడానికి సిద్ధ మనసు ఉండదు. ఎప్పుడైతే నీవు నీ భార్యతోనో, నీ భర్తతోనో, నీ పిల్లలతోనో నీవు సమాధాన పడకుండా వాళ్ళు ఏదేదో చేస్తూ ఉన్నారనుకోండి, నువ్వు ఎదురు చూస్తున్నది ఏంటంటే ఒక్క మాట సారీ అని చెప్తే బాగుండు కదా, ఒక్క మాట సారీ అని చెప్తే బాగుండు కదా. ఏదో తెచ్చావు, స్వీట్ తీసుకొచ్చావు, KFC తీసుకొచ్చావు, ఆమె తినకుండా కాస్త అలా గిల్లుతూ ఉంటుంది. ఏమిటని గమనిస్తే సారీ చెబితే బాగుండు కదా, ప్రేమగా తెచ్చావు కదా, తెచ్చారా అనుభవం అయ్యే ఉంటుంది పెళ్ళైన వాళ్ళకు. ఒకవేళ లేకుంటే తల్లిదండ్రుల విషయంలోనైనా సారీ చెప్పు ఫస్ట్. అయ్యో నేను చేసింది తప్పు అని చెప్పు. నువ్వు తీసుకొచ్చింది ఏంటి? శ్రేష్టమైనది. మంచి భోజనం తెచ్చావు, మంచి బిర్యానీ తెచ్చావు, దమ్ బిర్యానీ తీసుకొని వచ్చావు, మంచి మిక్స్డ్ గ్రిల్ తీసుకొని వచ్చావు. కానీ అది చూస్తూనే ఉన్నారు కానీ మనసులో మాత్రం అసలు ఆ విషయం ఎత్తట్లేదేంటి ఈ మనిషి? ఆ విషయం ఎత్తి ఇదైతే కనుక అలాగ కౌగిలించుకొని ఆమెైనా ఆయనైనా అబ్బా తెగ నచ్చేసావు నాకు, ఈసారి కొరకే ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు తిందాంరా. తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు బలి అర్పిస్తూ ఉన్నావు, కానీ ఈ బలిని అంగీకరించాలంటే నువ్వు చేసిన ఆ పనిని బట్టి ఆ బలి అర్పించబడుతూ ఉండగా నేను సంతోషించాలని నా మనసులో ఉంది. సంతోషించలేనటువంటి స్థితి కారణం ఏంటి తెలుసా? అది వచ్చి వాద్యం వేస్తుంది, ఆ విషయం వచ్చి వాద్యం వేస్తుంది. ఏమండి, చిన్నబాబు గారు వాక్యం చెప్తారు కదండి, ఇదిగో ఆ మనిషి మీద ఇలాగ ఉన్నాడు కదండి, ఆ మనిషిని ఇలాగ మాట్లాడతాడు కదండి, ఆ మాట ఆ తండ్రి ఎదుట నిలబడి వాద్యం వేస్తుంది. ఎలాగ ఆశీర్వదిస్తావు? ఎలాగ అంగీకరిస్తావు ఆ బలిని? వాద్యం వేస్తావు. అందుకొరకే తండ్రి ఏమంటుంది తెలుసా? దానికంటే ముందుగా బలి అర్పించేదానికంటే ముందుగా నువ్వు వెళ్ళిపోయి సమాధాన పడి వచ్చి అప్పుడు ఏం చేయాలంట? అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. సరే, మొన్న మన బైబిల్ స్టడీలో ధ్యానం
చేశాము. నాకు ఎవరి మీదనో కోపం ఉందని గుర్తొచ్చింది, నా మీద ఎవరికో కోపం ఉందని గుర్తొచ్చింది. వారికి గుర్తు రావడం కదా, నీకు గుర్తొచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సమాధానపడి క్షమించమని వచ్చేస్తే ఆ మనిషి మాత్రం క్షమించినట్టే నటించి సరేలే ఓకేలే జరిగింది, ఏదో అడుగుతున్నావు కదా పర్లేదులే, సర్లే. ఆ ముఖంలోనే తెలిసిపోయింది కదా, క్షమించాడా, హృదయపూర్వకంగా క్షమించిందా లేదా అనేది ఆ మనిషి ముఖంలోనే, ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది. సర్లే అని ఆ మనిషి మళ్ళీ నెక్స్ట్ ఒక వారమో 10 రోజులకు 2 వారాలకు అదే పగతో అదే కసితో కనిపిస్తాడు. ఎలాగా ఆ యాక్షన్లోనే మీకు అర్థమైపోతుంది, యాక్షన్స్లోనే అర్థమైపోతుంది. మరి క్షమాపణ అడిగాను కదా, నేను క్షమాపణ అడిగాను, ఆ మనిషి మాత్రం మారలేదు. నేను అడిగాను కాబట్టి నాకు ఫ్రీ అయిపోయాను. ఆ మనిషి మారకపోవడము అది ఆయన జీవితం. నేను అడిగానా లేదా అనేది ముఖ్యము, కానీ ఆ మనిషి నన్ను క్షమించలేదా, తర్వాత మళ్ళీ పగబెట్టుకున్నాడా, మళ్ళీ ఏమైనా నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడా, చెడుగా ప్రచారం చేస్తున్నాడా, ఇంకోటి చేస్తున్నాడా, అది అనవసరం. బలి అర్పించు, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానం లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించు, అంతటా నీవు చెరసాలలో వేయబడదు, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేరవని. ఎప్పుడైతే ఆ మాట వాద్యం ఆడుతూ ఉందో వాయిదా వేస్తూ ఉన్నాను. కోర్టులో చూసారా వాయిదాలు ఎన్నేసినా ఎప్పుడోసారి తీర్పు ఇవ్వాల్సిందే. కాస్త పెద్ద మనిషి అయితే డబ్బులు మేనేజ్ చేసి కాస్త అలాగా తీర్పు వాయిదాలు వేస్తూ ఉంటారు. అల్టిమేట్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. ఆయన కృప ద్వారా కాస్త పొడిగించబడుతూ ఉంటుంది మన మీదికి రాబోచున్నటువంటి తీర్పు, నా మీదికి రాబోచున్నటువంటి తీర్పు. అది కాస్త ఏమీ జరగట్లేదులే అన్నట్టుగా నేను పోస్ట్ పోన్ చేస్తే ఆ జడ్జిమెంట్ రానే వస్తుంది. అప్పుడు ఆ పరిస్థితి భయంకరంగా ఉండబోతుంది. కాబట్టి ఆయన బల్లను సమీపించినప్పుడు ఏం చేయాలనేది ఆ 3వ మాటగా జ్ఞాపకం చేసుకొని మనం ఆ బలలోకి వెళ్ళి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చాలా విషయాలు కాబట్టి మనం మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి క్లుప్తంగా అది ఇది అలాగ టచ్ చేసుకొని వెళుతూ ఉన్నాం. రాబోయే దినాల్లో తండ్రి చిత్తం అయితే అది ఒక్కొక్క అంశముగా స్పష్టంగా ధ్యానం చేద్దాం. 1 కొరింథీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. చాలు చూడండి 29వ వచనంలో ప్రభు శరీరమని యాషువ శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే ఈ మాట చాలా మందిరాల్లో మనం అన్ని మందిరాల్లో చూస్తూ ఉంటాం కదా. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఇప్పుడు నేను చేయవలసినటువంటి పని ఏమిటి తెలుసా? నిన్ను నీవుగా పరిశీలన చేసుకోవాలి, నన్ను నేనుగా పరిశీలన చేసుకోవాలి. నేను నా భార్య గురించి ఆలోచించే సమయం కాదు ఇది. నా భార్య గురించి ఆలోచించే సమయం కాదు. ఏ విధంగా నా భార్య గురించి ఆలోచించవచ్చు, నా పిల్లల గురించి ఆలోచించవచ్చు, ఏ విధంగా వేరే విధంగా ఆలోచించవచ్చు. ఏ విధంగా ఆలోచించకూడదు అంటే ఆమె క్షమాపణ అడగాలి. ఆమెకే ఈ వాక్యం, ఆ మనిషికే ఈ వాక్యము.
వాడికి తగులుతూ ఉంటుంది ఈ మాట, వానికి తగులుతూ ఉంటుంది. అసలు ఫస్ట్ కావాల్సింది నీకు. ఆ మాట వచ్చిందంటే, నీ దగ్గర ఆ మాట వచ్చిందంటే మొట్టమొదటిగా నీకు కావాలి, అది నీకు కావాలి. నీకు అయిన తర్వాత, నీకు అయిందనుకోండి, వేరే వాని గురించి నువ్వు ఆలోచన రాదండి. ఎవరికైతే తమ్మును తాము శుద్ధీకరించుకుంటూ ఉంటారో ఈ వాక్యం వానికి కదా ఆమెకు కదా అన్న ఆలోచన రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైతే అంటే మాట్లాడుకోవచ్చులేండి, సరదాగా ఏదో మాట్లాడుకోవచ్చు, ఈరోజు వానికి అన్నట్టుగా ఏదో సరదాగా మాట్లాడుకోవచ్చునేమో, కానీ హృదయపూర్వకంగా నీ మనసులో గనక ఇదిగో ఆ మనిషి నోరు తెరిస్తే అబద్ధాల గురించి చెప్పారా, ఆ మనిషి ఒక ఇంటి పాటున ఉంటాడు, అటు తిరుగుతూ ఉంటాడు, ఆ మనిషే రహస్యంగా తాగుతూ ఉన్నాడు, ఆ మనిషే అది చేస్తున్నాడు దొంగతనం, ఆ మనిషే డబ్బు విషయంలో మోసం చేయడం, ఆ మనిషే ఈ విధంగా అని నీకు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు అనిపించింది అని అంటే నువ్వు అప్పుడే దోషివైపోయావు. వాక్యము నీకు కావాలి, నీకు శుద్ధీకరణ చేయాలి. అందుకొరకు ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో మనలను మనమే విమర్శించుకొని ఎడల నీవుగా విమర్శించుకోవాలి. వాక్యము చెబుతూ ఉన్నప్పుడు, వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, నీ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క మాట నా జీవితంలో నెరవేరిందా, ఈ విషయంలో నేను యథార్థంగా ఉన్నానా, ఈ విషయంలో నేను ఉన్నత స్థితిలో ఉన్నానా, ఈ విషయంలో నేను పరిపూర్ణమైన స్థితిలో ఉన్నానా, ఈ విషయంలో నేను ఆయన కోరుకున్న స్థితిలో ఉన్నానా. ప్రతి మాట నీకు నీవుగా పరిశీలన చేసుకొని విమర్శించుకుంటావో అది ఆ తండ్రికి ఇష్టమైనటువంటి పని. హల్లెలూయా. అప్పుడు ఏంటి తెలుసా, నీవు తీర్పులోనికి రావు. ఎందుకు? నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు. నేను అందరికీ తీర్పు తీర్చుకుంటూ ఉంటే నాకెవడో ఒకటి తీర్పు తీరుతాడు కదా. బల చెప్పుకుంటూ వచ్చావులే, ఏదో కొన్ని రోజులు నడుతాయి, ఆటలు సాగుతాయి. ఎప్పుడోసారి మళ్ళీ నేను స్కానింగ్ ఎందుకు వస్తాను కదా. ఎప్పుడు లేదనుకోండి, ఈ లోకంలోనే లేదనుకోండి, ఆ తండ్రి ఎదుటనైనా వస్తుంది. అందుకొరకే తండ్రి ఆయన రాస్తున్న మాట, నీవు మళ్ళీ చదువుదామా ఈ మాట, మీ హృదయంలోనికి ఈరోజు పస్కా ప్రభురాత్రి భోజనాన్ని భుజిస్తున్న వాళ్ళైతేనేమి, లేకుంటే వారమా నెల మీ యొక్క అనుసరిస్తున్నట్టు మీకు బయలుపరచబడినటువంటి సంగతి ప్రకారం హృదయంలో ముద్రించుకొనండి. మనము తీర్పు పొందగా అయితే మనలను మనమే విమర్శించుకొని తీర్పు పొందకపోదుము. అమ్మ అయ్యా, నీవుగా విమర్శించుకో. వాక్యము చెబుతున్నప్పుడు మాత్రం నీవుగా విమర్శించుకో. నాకు నేనుగా విమర్శించుకోవాలి. తండ్రి దయ వల్ల ఆ యొక్క ప్రారంభ దినాల్లో అటు ఇటు కాస్త అనిపించేదేమో, కానీ వాక్యం చెబుతూ ఉంటే ఆయన వాక్యం కొరకు అలాగా కనిపెడుతూ ఉంటాం. ఏ చిన్న మాట, ఒక చిన్న భక్తుడు చెప్పిన, చిన్న వ్యక్తి చెప్పిన, ఇప్పుడే కూర్చున్నటువంటి రక్షించబడిన మాట వ్యక్తి చెప్పిన ఆ మాటలోని జీవాన్ని బట్టి సంతోషిస్తాను నేను. హల్లెలూయా. ఆ మాటను బట్టి ఆనందిస్తాను, ఆ మాటను బట్టి తండ్రిని మహింపరుస్తాను. నాకు తెలిసిన విషయం లేండి, ఇది నాకు తెలియని విషయం అని చెప్పేది. ఆ మాట పొరపాటున కూడా తండ్రి నాకు ఆలోచన రానివాడు. తండ్రి సన్నిధిలో చెబుతూ ఉన్నాను, ఆయన కృపను బట్టి ఆ పరిశుద్ధాత్మునికి అప్పచెప్పుకుంటే ఆయన పోలికగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తంలోనికి మారుస్తాడు. హల్లెలూయా. నిన్ను నీవుగా విమర్శించుకో, నీవు ఇంకొకరి ద్వారా తీర్పు తీర్చబడవు. చివరిగా ఒక మాట చెబుతానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటిది మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటయ్యా? యోహాను సువార్త 13వ అధ్యాయము. మొన్న రాత్రి మనం ధ్యానం చేసాము, ఫ్రైడే కూడా ధ్యానం చేసాము. 14 వచనం, 13-14. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. అసలు ఏమండి, మీరు చేయవలసినదే, మీరు రావలసినదే అని మీ మేడం అన్నారు అనుకోండి, మీ మేనేజర్ అన్నాడు, నీవు రావలసిందే, రేపు ఫ్రైడే నువ్వు రావాల్సిందే, డ్యూటీ మాత్రం వేస్తున్నాను, నువ్వు రావాల్సిందే అంటే ఇక వేరే ఆప్షన్ ఏమైనా ఉందా?
మీరు రావాలండి అన్నాను అనుకోండి, రావాల్సిందే. ఏమైనా తేడా ఉందండి? తేడా ఉందా? ఏంటి తేడా ఏంటి చెప్పండి? ఖచ్చితంగా రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. రండి రండి అంటే వస్తే వస్తాను, లేకుంటే లేదు. ఒకవేళ రాకపోయినా రండి అంటున్న మనిషి రాకపోవడానికి కూడా సిద్ధపడినట్టే, కాస్త రాకపోవడానికి కూడా సిద్ధపడినట్టే. మీ మేడం వాళ్ళు రండి నైట్కంతా వచ్చేసేయండి అన్నారు అనుకోండి, వేరు. నైట్కంతా అమ్మాయి రావాల్సిందే అంటే ఏదేమైనా ప్రార్థన ఇంకా ముగించకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. రావాల్సిందే. సరే, ఆ పక్కన చెప్తున్నారు చూసారా, 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును మాదిరిగా చేసి తిని మీరు చేయవలనని మాదిరిగా చేసి తిని తగ్గించుకోవడానికి ఎన్నో చేశాడు. కాళ్ళు గడవలసినటువంటి అవసరం లేదు. ఆయన చెబుతున్నటువంటిది ఏంటంటే, మీరు ఒకని పాదములు ఒకరు కడగవలసినదే, మీ ప్రకారము నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా చేస్తుని. ఆయన చెప్పాడు అనుకోండి, రేపు నాడు ఆయన కాళ్ళు కడుక్కునేంతగా తగ్గించుకోండి అనడానికి సాదృశ్యంగా చెప్పాడండి. ఆదిమ అపోస్తలుడు చెప్పాడండి. అందుకొరకు మనము కాళ్ళు కడుక్కోవాల్సినంత పని లేదు, కానీ అలాగ తగ్గించుకుంటే చాలు. ఇలాంటి బోధ వస్తుందని యేసు మెస్సీయ ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రభురాత్రి పస్కా భోజనము చేయడానికి ముందు, కొద్ది క్షణాల ముందు లేచి తన యొక్క నడుమునకు ఒక తువ్వాలు కట్టుకొని, నడుమునకు ఒక టవలు కట్టుకొని, ఆ యొక్క బౌలు తీసుకొని, ఆ పాత్రను తీసుకొని ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి పాదములు కడుగుచూ ఉన్నాడు. అయ్యా, ఏంటి నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి? నువ్వు చేస్తున్నావు ఏదో ఒకరికి కడిగి అక్కడికి వదిలేసి 12 మంది పాదములు కడిగాడు. చూడండి, 12 మంది పాదములు కడిగాడు. అక్కడ గమనించారా? ఆ 12 మందిలో తన్ను అప్పగించబోచున్నటువంటి ఇస్కరియోతు యూద యొక్క పాదములను కూడా కడిగాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి డౌట్ లేఖనాన్ని బట్టి చెబుతూ ఉన్నాను అండి. మాకు తెలుసండి వాళ్ళ యొక్క పాప చరిత్ర నాకు తెలుసండి. మీకు తెలియదా? మీకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు. వాళ్ళకి ఎలా బల్ల ఇస్తావు? వాళ్ళు ఎలా పరిశుద్ధులు అవుతారు? వాళ్ళకెలా ఇస్తారండి? వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటున్నటువంటి వారికి ఒక సమాధానము లేఖనానుసారంగా చెబుతున్నాను కదా. 99% నేనేదో గొప్పవాడిని అని చెప్పలేదు. నేను ఈ లేఖనములో, యేసు మెస్సీయ ప్రార్థన మందిరంలో లేఖనములో ఉన్నదానికి దగ్గరగా బ్రతకాలని ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకు ఈరోజు కొంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉందని అంటే, యెషువా మెస్సీయను పట్టించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి కన్నా ఘోరమైన పాపి ఉంటారంటారా? ఆయనను పట్టించడానికి ఇష్టపడినటువంటి తీర్మానం చేసుకున్న వ్యక్తి కంటే ఘోరమైన పాపి ఉంటాడా? నాకైతే అనిపించాడు. సరే, అలాంటి వ్యక్తికే మళ్ళీ అతన్ని యేషువా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రొట్టె ముక్కను తీసుకొని మొట్టమొదటిది అతనికే ఇచ్చాడు. వచ్చాడు కదా, తీసుకున్నాలని అంటున్నాడు కదా. ఒకవేళ ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి నా మనసు బాలేదు, నా హృదయం బాలేదు, నా బ్రతుకు బాలేదు, నేను అప్పగించబోతూ ఉన్నాను, ఆయన ఈ పస్కాలో పాలు పంపులు పొందమని అంటూ ఉన్నాడు. అయ్యో నేను ఈ పని చేయడం ఎలాగా? ఈయనను అప్పగించాలని తీర్మానం చేసుకున్న నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు ఏంటి అని ఆ క్షణములోనైనా పశ్చాత్తాపడి అక్కడికి ఆగిపోవచ్చు. కానీ అది కూడా జరగలేదు. పోనీ ఆ విధంగా చేయకుండా ఏదో పని ఉందని అలా బయటికి వెళ్ళిపోయిన ఆ యొక్క ముక్క, ఆ బల్ల ఇచ్చేవాడు కాదేమో. కానీ తండ్రి యేషువా మెస్సీయ అక్కడ బల్లను అక్కడ ఇస్కరియోతు యూదాకి ఇస్తూ ఉన్నాడు. అందుకొరకే నేను తీర్పు తీర్చనండి. వారికి ఇవ్వకూడదు అని చెప్పుచున్నటువంటి వారిని నేను తప్పు పట్టడం లేదు. అది వారి యొక్క స్వభావం, వాళ్ళ యొక్క భారమై ఉండొచ్చు.
వారి యొక్క భారమై ఉండవచ్చు. మాకు తండ్రి బయలుపరిచినది ఏమిటంటే ఈ లేఖనంలో ఉన్నట్టుగా యెహోషువ మెస్సయ్యను పోలిన రీతిగా హెచ్చరించడము మన వంతు. యెహోషువ మెస్సయ్య హెచ్చరించాడు, చెప్పాడు, వాక్యం ద్వారా చెబుతూనే ఉన్నాడు. హెచ్చరించడము ఆయన వంతు. తీసుకుందామా లేదా అనేది వారి వంతు. తీసుకుందాము అని వచ్చినటువంటి వారిని తృణీకరించడం అనేది లేఖనంలో యెహోషువ మెస్సయ్య చూయించలేదు గనక మనం ఈరోజు కొంతమంది అనుకుంటున్న రీతిగా వీళ్ళు యోగ్యులు కాదు అనుకుంటున్న రీతిగా మనము చేయడం లేదు. కారణం యెహోషువ మెస్సయ్య ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు. అందుకొరకే పౌలు అంటున్నాడు, నేను మెస్సయ్యను పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. సరే, చివరిగా క్షమించండి, కాస్త విషయాలు ఉన్నాయి కాబట్టి ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. మనం చేయబోతున్నాము, పాద ప్రక్షాళన చేయబోతున్నాం. చివరి మాట ఏంటంటే, ఈరోజు చాలామంది చూసి ఉండరేమో, మరి కొన్ని సంఘాల్లో చేసి ఉండవచ్చునేమో, మనకు తెలియదు. కానీ ఏ విధంగా అయితే ఆ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలి పశువును అర్పించవలసినది, పస్కా భోజనం చేయవాలని తండ్రి నియమించాడో, ఆ విధంగానే ఈ యొక్క లూకా సువార్తలో మత్తయి సువార్తలో ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పస్కా భోజనమును ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయం చివరిలోకి వచ్చాం. 2 మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. తక్కువ మంది ఉన్నాం కాబట్టి కార్యము త్వరగానే ముగించబడుతుంది. 26వ అధ్యాయము పులియని రొట్టెలు సిద్ధపరచమని అని చెప్పింది కదా. చాలు, 17వ వచనం. పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని అంటే పస్కా. చాలు, పస్కా ఏ విధంగా అయితే వారు భుజించారో ఆ విధంగానే ఆ యొక్క గొర్రె పిల్లను వధించైతేనేమి, ఆ యొక్క మాంసము వండుకొని అయితేనేమి, చేదు కూరలతో పులిని రొట్టెలతో ఆ యొక్క బల్ల సిద్ధపరచడం జరిగింది. ఆ పస్కా సిద్ధపరచడం జరిగింది. అక్కడ ఫుల్ మీల్స్, ఇట్ ఈస్ ఎ ఫుల్ మీల్ డిన్నర్. అది ఫుల్ మీల్ డిన్నర్. అందుకొరకే ఏమంటారు, లాస్ట్ సప్పర్ అంటారు. సప్పర్ ఇంగ్లీష్లో మనకు తెలిసినది కదా, లాస్ట్ సప్పర్ అని అన్నారు. ఫుల్ మీల్, భోజనానికి కూర్చున్నారు. ఏది, పులియని రొట్టెలు, చేదు ఆకుకూరలు, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మాంసముతో ద్రాక్షారసముతో ఫుల్ మీల్స్గా అక్కడ టేబుల్ మీద అరేంజ్ చేశారు. అప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు చెబుతున్నాడు, అయ్యా, ఇక మీదట మీరు రాబోయే దినాల్లో ఈ పస్కా పండుగను చేయవలసినటువంటి దినాల్లో ఇప్పుడు టేబుల్ మీద ఉంది కదా ఈ యొక్క పస్కా భోజనము. ఏది గొర్రె పిల్లను వధించారు కదా, ఇశ్రాయేలు పురములలో వధించినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమునకు సాదృశ్యముగా ఇదిగో ఒక చిన్న మార్పును గమనించండి. ఆ మార్పు ఏమిటయ్యా అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. భోజనం 26 మత్తయి సువార్త. వారు 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యెహోషువ ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పి, ఇది నా శరీరము. కొరింథీ పత్రికలో పస్కా గొర్రె పిల్లగా వధించబడిన ఆ గొర్రె పిల్ల యొక్క శరీరము, ఇశ్రాయేలు ప్రజలు వధించుకుంటున్నటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమునకు సాదృశ్యముగా, శరీరమునకు సాదృశ్యముగా, ఇది నా రొట్టెను, ఈ యొక్క శరీరమునకు సాదృశ్యం ఉన్న ఈ రొట్టెను మీరు తీసుకొనడాన్ని విరిచి వారికి ఇచ్చారు. ఆ ప్రకారం మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇంక మీదట ఈ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము అవసరం లేదు.
ఇంకా గొర్రెపిల్ల యొక్క రక్తం అవసరం లేదు. నా యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఈ ద్రాక్ష రసమును మీరు సేవించండి. అందుకొరకే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలు అక్కడ చూసారా? ఈరోజు గమనించండి, మీరు ఈ యొక్క మాటను ధ్యానించాలని వ్యక్తిగతంగా కోరుకుంటూ ఉన్నాను. 20వ వచనంలో మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చాలు, మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏమండి, ఈరోజు జరుగుతున్న రీతిగా ఒక ముక్క రొట్టె ముక్క, ఒక చిన్న కప్పు ద్రాక్షారసము, చిన్న ఆ పాత్ర ఇవ్వడానికి ఇబ్బందికరం ఏముందండి? అసాధ్యమని చెప్తూ ఉన్నాడు. ఏమంట? సాధ్యము, మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. ఈరోజు కలువరిలో దాదాపు 2,000 మంది 20,000 మంది అంటున్నారు. 20,000 మంది కూర్చుంటే అందరికీ ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం అందుతుంది. 20,000 మంది ఉండింటారు కొరింథీ సంఘస్థులు. 20,000 మంది ఉంటారా? 20,000 అయితే దాదాపుగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్న సాధ్యము కాని విషయం ఏముంది అందులో? ఒక రొట్టె ముక్కను, ఒక చిన్న ద్రాక్షరసం కొరకు, ఆ రొట్టె ముక్క ద్రాక్షరసం కొరకు కొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కింద ఎందుకు అంటున్నాను ఆ మాట అని అంటే, చివర్లో 34వ వచనం చూడండి. 34వ వచనం, మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. భోజనము చేసి రావాలి. మీరు ఒకవేళ ప్రార్థన అయిపోయేంత వరకు నేను ఉండలేను, కూడికి అయ్యేంత వరకు నేను ఉండలేను అంటే మీరు భోంచేసి రండి. ఈ పస్కా ప్రభురాత్రి భోజనం కొరకు తొందరపడి ఒకరి మీద ఒకరు తోసుకొని కింద పడేంతగా, వారి మీద మీరు వాద్యం ఆడేంతగా, కొట్టుకునేంత రేంజ్కు మీరు వెళ్ళడము అది మీకే శాపంగా మారుతుంది. ప్రభురాత్రి భోజనము అది ఇట్స్ ఎ ఫుల్ మీల్, ఇట్స్ ఎ ఫుల్ సప్పర్. అక్కడ చూడు 22వ వచనం, 21లోనే, ఏలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనుడు మరి ఒకడు మత్తునగుడు. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? అన్నపానములు పుచ్చుకోవడానికి ఇల్లు లేవా? ఆ రోజు జరుగుతున్నది ఏంటంటే, ఇదిగో దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. మీతో ఏమి చెప్పుదును? చాలు, పేదలను సిగ్గుపరచుదురా. పేదలు భోజనము కొరకు, ఆ పస్కా ప్రభురాత్రి భోజనం కొరకు ఎదురు చూసేవాళ్ళు. కారణం, ఆ రోజు చక్కటి ప్రేమ విందు ఉంటుందని. వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో చక్కటి ఆ యొక్క మటన్ కర్రీ చేసుకొని తినలేనటువంటి దీన స్థితిలో ఉన్నారు. ఆ పస్కా ప్రభురాత్రి భోజనంలో చక్కటి ప్రేమ విందు చేస్తారని వాళ్ళు ఎదురు చూసుకొని ఆ పండగ కానీ వస్తే, వాళ్ళు గొప్పవారు, ధనికులు లేకపోతే బలవంతులు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈరోజు ఆ యొక్క ఏమంటారు, అది లివరా, ఏవేవి మంచి ఐటమ్స్ ఏమో నాకు తెలియదు. మటన్లో ఏంటి మంచి ఐటమ్? లివర్ పక్కకు తీసిపెట్టు, గుండెకాయ పక్కకు తీసిపెట్టు, లెగ్స్ పక్కకు తీసిపెట్టు. ఏమమ్మా మీకు ఏమైనా ఇష్టం ఉన్నట్టు చెప్పండి. అవన్నీ అటు ఆ రూమ్కు తీసుకొచ్చేసాయి, ఆ రూమ్కు తీసుకొచ్చేసాయి. చివరికి తీసుకొచ్చి ఆడ బొద్దించేసరికి గ్రేవీ కనిపిస్తుంది, చిన్న చిన్న పీసులు కనిపిస్తున్నాయి. ఏమైనా అంటే అయిపోయిందమ్మా, అయిపోయింది. ఆయనేమో అయ్యో సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఈరోజైనా ప్రభురాత్రి పస్కా భోజనములో, ప్రేమ విందులో చక్కటి మటన్ కర్రీ పెడతారు, తిందాము అని అనుకొని వచ్చాను. ఈరోజు కూడా లేదా? అక్కడ చెబుతూ ఉన్నాడు చూసారా, ఆకలి కొంటున్నారు కొందరేమో మత్తుడు తిని బేవు అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఒకడు. ఇంకొకరేమో ఏమంటారా ఆకలి కొన్న వారిగా కనిపిస్తూ ఉన్నారు. అందుకొరకే దేవుని సంఘములో పేదలను తిరస్కరించే విధంగా సిగ్గు లేని ప్రవర్తన మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అందుకొరకే మీరు కూడి వచ్చుట మీకు ఆశీర్వాదకరంగా లేదు. ఇట్ ఈస్ ఎ ఫుల్ మీల్ డిన్నర్. కాబట్టి గమనించండి, ఈరోజు
యాషువ మెస్సయ్య యొక్క ఆజ్ఞ ఏమిటంటే ఈ యొక్క ప్రభు రాత్రి పస్కా భోజనము ఒక కంప్లీట్ మీల్గా ఆయన చేయాలని ఆజ్ఞాపించాడు. ఆ చిన్న ముక్కగా ఇవ్వడం అనేది మరి ఏ విధంగా అది రూపాంతరం చెందిందో మనకు తెలియదు, కానీ అది ఆయన చిత్తం, ఆయనకి అప్పచెప్పుకుందాం. మనకు ప్రత్యక్షపరచబడింది, మనము చేద్దాం. ఈరోజు చేయబోతున్నది ఏంటంటే, చూశారో లేదో కానీ మరి ఈరోజు ఆయన చేదు కూరలతో ఏ విధంగా పస్కా ప్రభురాత్రి భోజనాన్ని భుజించాడో ఆ యొక్క మటన్ అందరం కలిసి మటన్ సిద్ధపరచడం జరిగింది. ఆ ప్రేమ విందు మనం భుజిస్తాము. కానీ ఆయన ఆ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల మటన్కు సాదృశ్యంగా, ఆయన శరీరం, గొర్రెపిల్ల యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఆ యొక్క గోధుమ రొట్టెను మనము తీసుకుంటాము. ఆయన రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటాము. చేదు కూరలతో, ఆ పొంగని రొట్టెలతో భుజిస్తాం. కాబట్టి ఒకవేళ మీకు కొత్తగా ఉంటే లేఖనంలో ఉందో లేదో పరిశీలన చేయనందున